హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రమ్ ఇదొక కన్నడ ఫిలిం కన్నడలో మనకైతే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకైతే తెలుగులో అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ నిన్నైతే రిలీజ్ అయిపోయింది. నిన్నైతే చూడలేదు, కానీ ఇవాళ అయితే చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే, ఒక ఊర్లో ఒక అబ్బాయి అయితే ఉంటాడు. ఆ అబ్బాయికైతే దెయ్యం అయితే పడతది. ఆ దెయ్యంతోటి ఊరికైతే ప్రాబ్లమ్ అయితే వస్తది. మరి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకున్నారా లేదా? లాస్ట్‌కి దెయ్యం పోయిందా లేదా? నిజంగా దెయ్యం పట్టిందా లేదా? అనేది మూవీ అయితే ప్లాట్ అన్నమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏంది అని మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఇదొక హర్రర్ కామెడీ డ్రామా అన్నమాట. మరి కామెడీ వర్కౌట్ అయిందా అంటే యెస్, వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు సిట్యుయేషన్ తగ్గట్టు మనకైతే కామెడీ అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏది క్రింజ్ కామెడీ టైమ్ కాకుండా మనకు చాలా మంచి హెల్తీ కామెడీ టైమింగ్ అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. అండ్ ఈ మూవీలో మనకైతే లాస్ట్ 20 మినిట్స్ అయితే ప్రీ క్లైమాక్స్ గాని, క్లైమాక్స్ గాని నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగా అయితే రాసుకున్నారు. ఆ రైటింగ్ గాని, స్క్రీన్ ప్లే గాని చాలా బాగుంటదన్నమాట. లాస్ట్ 20 మినిట్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటిదంటే క్యారెక్టర్స్ అన్నమాట. ప్రతి క్యారెక్టర్ కూడా మనకైతే ఓన్‌గా అయితే చేసుకుంటాం. అంత బాగుంటాయన్నమాట క్యారెక్టరేషన్స్ అనేది. అండ్ అందరికి కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు భయ్య. అలాగే తెలుగు డబ్బింగ్ అయితే చాలా బా అనిపించింది. అలాగే తెలుగు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. అండ్ థ్రిల్లింగ్ సీన్స్ కూడా చాలా బా అనిపించినాయి. అండ్ కొన్ని కొన్ని హర్రర్ సీన్స్ అయితే ఉంటాయి. మరి గొప్పగా అయితే ఉండవు గానీ డీసెంట్ హర్రర్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. అది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్‌లో. అలాగే సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ అయితే అనిపించింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు అనిపించింది ఇది నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో మనకైతే ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకైతే ముందే మనకైతే గెస్ అయితే చేస్తాం అనమాట. అలాగే కొంచెం మూవీ అనేది స్లో నరేషన్ అయితే వెళ్తుంటది. మరి కొన్ని కొన్ని సీన్స్ అయితే మరి లాగ్ చేశారనిపిస్తది మూవీ చూసినప్పుడల్లా అయితే. ఇది నాకైతే మైనస్ పాయింట్స్ అయితే అనిపించినాయి అంతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అంటే నాకైతే నచ్చింది మూవీ బాగుంది. నాకైతే కామెడీ అనేది వర్కౌట్ అయిందనమాట. మీకు కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. మీరేం లాజికల్, లీజికల్ ఏం పట్టకుండా జస్ట్ ఒక 2 అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకుంటే ఈ మూవీకైతే వెళ్ళిపోండి అని నేనైతే చెప్తాను ఇది డార్లింగ్స్, మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా నచ్చలేదా? ఇవి కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.